మన వైఎస్ఆర్సీపీ సైనికులు బిఎల్ఏ అందరికీ ముందుగా నా అభినందనలు. నిజంగా మీరు ఈ నెల పడ్డ కష్టం అది మన ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఓటు మన ఓటు అనేది ప్రతి ఒక్కటి కాపాడుకోవడంలో మీ రోలు చాలా ఉంది. అది నిజంగా చాలా కష్టంతో కూడుకుంది. ఈ కష్టానికి గుర్తుగా మీ ప్రతి ఒక్కరిని బిఎల్ఏ వచ్చిన ప్రతి ఒక్కరికి మీ గౌరవం తగ్గినట్టు మీకు తగ్గ ఏదైనా సరే మీకు గౌరవాన్ని తగ్గకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను ఈరోజు. అది ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను. జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అంటారు. నిజంగా ఇది మన ఓటు, మన బాధ్యత. అది మన అందరి బాధ్యత. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఇది ఈ రోజు చివరి దశకు వచ్చింది. ఇంకా 2 రోజులే మిగిలింది. ఈ 2 రోజులు కూడా ఏమన్నా ఎక్కడన్నా ఒక్క ఓటు మిగిలిన్నా దాన్ని సరి చూస్తున్నాం. మనందరికీ తెలుసు, మొన్న జరిగిన ఎలక్షన్స్ లో తమిళనాడులో ఒక్క ఓటుతో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఒక్క ఓటు కూడా ఎంత ముఖ్యమో వాళ్ళకి తెలుస్తుంది. అది మళ్ళీ మనం గుర్తుంచుకొని ప్రతి ఓటు ఏమైనా మిస్ అయిన చిన్న ఓటున్నా చూసుకోవాలి. అలానే మనం అందరికి బిఏలో వాళ్ళ యాప్లు ఉంటాయి, మనకు తెలిసిన ఉన్నారు. ఒక్కసారి బిఏ యాప్ చూసుకొని అందులో వెనక్కి వచ్చిన ఓట్లు ఉన్నాయి. ఏ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పేరు 2002 ఓట్లో మన ఫాదర్ పేరు ఒకటి ఉండి ఇప్పుడు ఓట్లో కొంచెం మారిన స్పెల్లింగ్ తప్పున్నా, మన పేరు స్పెల్లింగ్ తప్పున్నా, అలానే ఏజ్ మిస్టేక్ ఉన్నా, మన పేరెంట్స్కి మనకి ఏజ్ 15 సంవత్సరాల కన్నా 15 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నా, అలానే అన్నాదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ 1 సంవత్సరం లోపల ఏజ్ తక్కువ ఉన్నా అలాంటి ఓట్లన్నీ మళ్ళీ వెనక్కి పంపించారు. ఒక్కసారి దయచేసి చూసి కేవలం వాటి వరకు జెన్యూన్ ఓటుని మన బిఎల్ఓతో చెప్పించుకొని ఇది నిజమైన ఓటు జెన్యూన్ అని చెప్పి రాపించుకుంటే సరిపోతుంది. దయచేసి ఒకసారి అవన్నీ చెక్ చేసుకోండి. సుమారు ఒక్కొక్క బూత్కి 100 ఓట్లు దాకా వెనకొచ్చినాయి. ఇంకోటి, మీరు ఈరోజు సభ మీకు ఒక రకంగా కంగ్రెస్ చెప్పడానికి, అలానే మీ పని ఇంకా మీరు చేసే పని ఇంకా అయిపోలేదు, ఇంకా ఉందని చెప్పడానికి కూడా ఒక సదస్సు ఇది. మీకు నేను ఈ నెల రోజుల్లో మనం మీకు ఎట్లా అయితే మీటింగ్లు పెట్టి టెలికాన్ఫరెన్స్ పెట్టి చేశానో, మాకు 6 నెలల నుంచి జరుగుతుంది. మా జగనన్న సజ్జలుగా జరుగుతుంది కానీ అయితే పైన పార్టీ ఆఫీస్ నుంచి వారానికి ఒక ఫోన్ మాకు వస్తుంది. గత 6 నెలల నుంచి వస్తూనే ఉంది. మమ్మల్ని ట్రైన్ చేస్తూనే ఉన్నారు, సిద్ధం చేస్తూనే ఉన్నారు. ఇది మన పార్టీ 6 నెలల కష్టం. ఇది నిజంగా ఆ ముందు చూపు లేకపోతే ఈరోజు ఇది ఉండేది కాదు, మనం ఈ రకంగా వచ్చిన వాళ్ళం కాదు. ఇంకోటి, ఈరోజు మనకు జరిగిన ఈ 2025లో ఈ సరిప్రక్రియలో దాదాపు మన సత్యంపల్లి నుంచి 274 బూతులు ఉన్నాయి. అందులో ఉన్న ఓట్లు 2,43,000 ఓట్లు. అందులో మనం ఇన్వెస్టిగేషన్ చేసింది కానీ డిజిటలైజేషన్ చేసినాయి 2,24,334 ఓట్లు. అంటే సుమారు 92%, 92.35%. ఇది మన డిస్టిక్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇందులో 18,537 ఓట్లు ఏఎస్డిడిలో ఉంది. అంటే లేకపోవడం కానీ లేకపోతే మరణించడం కానీ లేదా డబల్ ఓట్లు కానీ అట్లా ఉండటంలో ఉన్నాయి. అంటే సుమారు 7.63%. ఇది నిజం. మన డిస్టిక్ మొత్తం మీద మంది అతి తక్కువ ఓటు పోవడం. మిగతా అన్ని చోట 25 నుంచి 30,000 దాకా ఉన్నాయి. మనకి 18,500 ఓటు పోయి ఉన్నాయి. ఇందులో కూడా దాదాపుగా మనందరూ తెలుసు డబుల్ ఓట్లు ఉన్నాయన్నీ టీడీపీ వాళ్ళే చాలా ఎక్కువ పోయినాయి. ఈ సభలో నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను. ఇందులో మన వంతు ఎట్లా ఉందో కొంచెం బిఏలు కూడా సచివాలయాలు కానీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఎవరికి లొంగకుండా పార్టీ ప్రెజర్కి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రెజర్కి లొంగకుండా చేశారు. వాళ్ళకు కూడా ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ నెల 31 దాకా వాళ్ళు 31 తారీఖు కల్లా మనకు ఒక డ్రాఫ్ట్ ఇస్తారు. ఆ డ్రాఫ్ట్లో ఏ ఓట్లు డౌట్లు ఉన్నాయో లేకపోతే ఏమన్నా వాళ్ళకి డౌట్లు ఉన్నా కానీ మనకి డౌట్లు ఉన్నా కానీ అవన్నీ 24 తారీఖు నుంచి మనం పెట్టుకోవచ్చు. మనకి డబుల్ ఎంట్రీ ఓట్లు ఎన్ని ఉన్నాయి అంటే మన కాన్స్టిట్యూన్సీలో ఓటు ఉండొచ్చు, వాళ్ళకి ఇంకో చోట పక్క కాన్స్టిట్యూన్సీ ఉండొచ్చు, లేదా మన డిస్టిక్ దాటి పక్క డిస్టిక్లో ఉండొచ్చు, లేదా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే డబుల్ ఓటు ఉండొచ్చు. అలానే మన రాష్ట్రంలో ఉండి తెలంగాణలోనో లేకపోతే చెన్నైలో తమిళనాడులోనో లేకపోతే కర్ణాటకలో ఉండొచ్చు. అలాంటి ఓట్లన్నీ మీకోసం ఒక లిస్ట్ చేసి తయారు చేసాము. అది ఏ బూత్గా బూత్ వారీగా సపరేట్ చేసి పెట్టాము. అది ఈరోజు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ అందరికీ ఇస్తాను. నేను అదే చెప్పబోయేది. మీకు మళ్ళీ మీ వర్క్ అయిపోలేదు ఇంకా ఉన్నదని చెప్తున్న వర్క్ అదే. ఆ లిస్ట్ కూడా మీకు ఇస్తాను.
సో ఆ వర్క్ కూడా మళ్ళీ మీకు మీ భుజాల మీద తెలుసుకున్నాం. ఆ, 24 తారీఖు అంటే ఇంకా 2 రోజులు ఉంది మనకి. ప్రతి బిఎల్ఏలకు మీకు ఒక పేపర్ ఇస్తారు, ఏఎస్డిడి లిస్ట్ అని చెప్పి ఇట్లాంటి లిస్ట్ ఇస్తారు. ఇందులో మీకు టోటల్ ఎన్ని ఓట్లు ఉన్నాయి, మీ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అని ఒకటి, ఆ తర్వాత ఎన్ని ఓట్లు మీరు ఎన్యుమరేషన్ చేశారు, డిస్ట్రిబ్యూషన్ చేశారని, ఎన్ని డెత్ ఓట్లు ఎన్ని, లేదా డబుల్ ఓట్లు ఎన్ని, లేదా ఇక్కడ లేని ఓట్లు ఎన్ని ఉన్నాయని చెప్పి మీకు ఒక లిస్ట్ తయారు చేసి ఇస్తారు. అందులో మీకు ఇలా ప్రతి ఒక్కటి మీకు అంటే టైప్ చేసి మీకు పేర్లతో సహా మొత్తం ఇస్తారు. అదంతా అయిపోయిన తర్వాత చివరిలో ఈ రకంగా మీ బిఎల్ఏ ఇద్దరు అందరి సంతకాలు, బిఎల్ఓ సంతకం, అలానే సూపర్వైజర్ సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంతకం చేసే ముందు దయచేసి ఒక్కసారి అందరూ ఆ లిస్ట్ని ఫస్ట్ నుంచి చివరిదాకా చూసి మన ఓట్లు ఏదన్నా మిస్ అయ్యి మళ్ళీ అందులో ఉన్నాయా, లేదా ఏదైనా ఓట్లు ఏదైనా మనం మిస్ అయ్యి మనం తెలియకుండా ఏదైనా ఎంటర్ అయినా ఒకసారి చూసుకొని, కొన్ని చోట కావాలని కూడా ఎంటర్ చేసి ఉంటారు, అది ఒక్కసారి గమనించి 1-2 సార్లు చూసి సంతకం పెట్టండి. ఒక్కసారి సైన్ చేసామంటే అది మనం ఒప్పుకున్నట్టే. అది ఏమన్నా మిగిలిన ఎంటీ ప్లేస్ ఏమైనా మిగిల్చుంటే దాన్ని కూడా కొట్టేసేయండి. అక్కడ బాక్సులు ఉంటాయి కదా, బాక్సులు ఏమైనా ఖాళీగా ఉంటే వాటిని స్ట్రైక్ చేయండి, లేదా మీ పేరు ఎంటర్ చేయొచ్చు అందులో. తర్వాత డ్రాఫ్ట్లో ఉంది అని ఆల్మోస్ట్ వచ్చిన తర్వాత కూడా మనకు 1 మంత్ టైం ఇస్తారు. ఆల్మోస్ట్ ఈ ఎండ్ 31 ఇచ్చిన నెక్స్ట్ ఆగస్ట్ 31 దాకా టైం ఇస్తారు. నెక్స్ట్ నెల రోజుల్లో మనం ఏదైనా అబ్జెక్షన్లు కావాలంటే పెట్టుకోవచ్చు. అంటే మనకు తెలిసి మనం ఇచ్చిన లిస్ట్ ఇచ్చాం కదా, ఆ లిస్ట్ చూసుకొని ఏమైనా డబుల్ ఎంట్రీ వాళ్ళు మిస్ అయినా మనం అది అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు. దానికి ప్రూఫ్స్తో సహా మీకు ఇస్తున్నాం. అది ఒకసారి చెక్ చేసుకొని మీకు అంటే ఈ లిస్టులో లేకుండా మీ దృష్టిలో ఉన్న ఏమన్నా డబుల్ ఓట్లు ఉన్నా, మొన్న దూల్పాలు చెప్పారు చిన్న ఒకచారి మన ఊళ్ళో ఏమో సుజాత ఉంటే పక్కన పిల్లల్లో సుజాత భయ అని ఉంటుంది. అట్లా మార్చి ఓట్లు రాస్తే పేర్లు మార్చి ఉంటాయి. అట్లాంటివి ఏమన్నా మన పల్లెటూరులో అయితే ఈజీగా తెలిసిపోతుంది. మన వాళ్ళు బయట నుంచి వచ్చిన ముఖ్యంగా కోడళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చుంటారు, వాళ్ళకి అక్కడ ఓటు ఆల్రెడీ 2002లో ఉండే ఓటు ఉంటుంది, ఇక్కడ వచ్చి రాయించుకుంటారు. చిన్న పేరు మార్చుంటారు, 1-2 సంవత్సరాలు ఏజ్ మార్చుంటారు. ఇక్కడేమో హస్బెండ్ పేరుతో ఉంటే అక్కడ ఓటు ఫాదర్ పేరు ఉంటే ఇక్కడ రుజువు మదర్ ఓటు చూపించుంటారు. అట్లాంటివి చాలా ఉన్నాయి. అది ఒక్కసారి మీరు పల్లెటూళ్ళు అయితే మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అదొక్కసారి దాని మీద ధ్యాస పెట్టి అదొకసారి అబ్జర్వ్ చేయండి. అలాంటి ఓట్లు ఏమైనా ఉంటే మేము ఇచ్చే లిస్ట్ కన్నా అది మీకు ఇంకా బెటర్గా తెలుస్తుంది. అది ఒకసారి అబ్జర్వ్ చేసి అట్లాంటి ఓట్లు కూడా కొంచెం మనం లిస్ట్ చేసుకుంటే బెటరు. ఎలా అయినా సరే ఈ సరి ప్రక్రియ ఆల్మోస్ట్ ముగిలింది. ఈ 2 రోజులు ఈ చిన్న కలెక్షన్స్ అవుతున్నాయి. ఒకసారి మళ్ళీ ఈ సరి ప్రక్రియలో ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్క బిఎల్ఏలకు కార్యకర్తలకు పేరు నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై జగన్, జోహార్ వైఎస్.